అందాక అనుకున్నట్టుగా స్వామిని తలుచుకొని ఈమె కూడల్ అని ఒక యోగము తలుచుకున్న తర్వాత అలాగే తదాస్తు తదాస్తు అన్నట్టుగా కోకిల అంతా కూడా కొలిచింది. ఆ కోకిల శబ్దం విని ఆనందించి ఆ కోకిలతో మాట్లాడుతున్నారు. నువ్వు పిలవాలంటే ఎలాగ పిలవాలి, ఏమని పిలవాలి అని చెప్తున్నారు కోకిలకు. ఏమని? మన్ను పెరుంపుగళ్ మాధవన్, చక్క కీర్తి కలిగిన మాధవుడైన స్వామి. వాడు మా మణివన్నన్, విశేషమైన మణి రత్నములతో కూడిన ఆ కిరీటము ధరించిన వాడు. మైందన్ తన్నయ్య, మణిముడి మైందన్, ఆ ఒక స్వామి అనేక శ్రీమన్నారాయణుడు కృష్ణుడు. అవనై ఉగందదు కారణమాహ, వారిని ఉగందదు, వారిని ఇష్టపడినవి కారణముగా సంగిడక్కం వഴకుండే, ఆయన ఇష్టపడడం వల్ల నేను నన్ను నా ఒక సౌందర్యాన్ని, నా ఒక వ్యక్తిత్వాన్ని పోగొట్టుకుంటున్నాను, అంటే నలిగి అలా కరిగిపోతున్నానని. ఎన్ సంగిడక్కం వഴకుండే, నన్ను నా ఒక స్థితిని వదిలిపెట్టుకునే ఒక స్థితి ఏర్పడింది. ఎన్ సంగిడక్కం వഴకుండే, అది అలవాటు. ఎవరైనా ప్రేమిస్తే ప్రేమించే వాడిని ఉద్దేశించి తలుచుకుంటూ సన్నగా అయిపోవడం అనేది అలవాటే. నువ్వు అందువల్ల కుయిలే నువ్వేం చేయాలి? నాకు ఆనందం కలిగేటట్టుగా, నన్ను రీఛార్జ్ చేసేటట్టుగా, నన్ను ఎనర్జైజ్ చేసేటట్టుగా, ఆనందింప చేసేటట్టుగా నువ్వు పిలవవలను. పున్నై కొరుకత్తి ஞாழல் సెరుంది. పున్నై అని ఒక వృక్షం, కురుకత్తి పువ్వు అని ఒక పుష్పము, ஞாழல் అని ఒక, అంటే తెలుగులో తెలియదు నేను, అనేకమైన మ్యాంగో మొదలైన అనేక చెట్లలో వృక్షములలో వాళ్ళు నిత్యవాసం చేస్తున్న హే కుయిలే, కుయిలే కోకిల, నువ్వు ఎప్పుడు కూడా పన్ని ఎప్పోదుం ఎరుంది విరైంది, నువ్వు నీ శబ్దం విని ఆనందితో సంతోషంగా స్వామి నా దగ్గరికి వచ్చి నన్ను చేరేటట్టుగా పవళవాయన్, పవళము లాంటి నేత్ర రూప కలిగిన, నోరు కలిగిన, మీదడ కలిగిన, మెదడు కలిగిన స్వామి శ్రీమన్నారాయణుడు పవళవాయన్ వరక్కువాయ్, నన్ను నా దగ్గరికి వచ్చేటట్టుగా పిలవవా, పిలువు అని దాన్ని ప్రార్థిస్తున్నారు. కోకిల 10 పాసరం అంతా కూడా కోకిల సహాయం. పిలువు పిలువు కృష్ణుని పిలువు, కృష్ణుని పిలువు, నా దగ్గరికి పిలువు, నా దగ్గరికి వచ్చేటట్టు పిలువు అని పిలిపిస్తున్నారు పక్షి ద్వారా. తర్వాత 2వ పాసరం, వెள்ளై వెళిసంగ్ ఇడంకయ్యల్ కొండ విమలన్, తెల్లటి మంచి సంఘములను తన ఎడం చేతిలో ధరించి ఉండేటువంటి స్వామి విమలుడు, పవిత్రమైన వాడు. ఎనక్కురు కాటాన్, వాడు ఏం చేస్తాడు? నాకు తన సౌందర్యాన్ని చూపించడు, నా ముందు రాడు, తన రూపాన్ని నాకు చూపించడు. ఎనక్కు ఉరు కాటాన్, చూపించకుండా ఏం చేస్తాడు? ఉళ్ళంబుగుందు ఎన్నై నైవిత్, మనిషి నేరుగా రాకుండా నా హృదయంలో, నా ఒక మనసులో, బుద్ధిలో, హృదయంలో ప్రవేశించి నన్ను బాగా నలింప చేస్తున్నాడు, ప్రేమలో నలిగిపోయేటట్టు చేస్తున్నాడు. నేరుగా రావట్లేదు, మనసులో వచ్చి చాలా ఇబ్బంది కలిగిస్తున్నాడు. ఉళ్ళంబుగుందెన్నై నైవిత్ నాళం ఉయిర్పైదు కూతాటు కాను, అలాగ చచ్చిపోయిన స్థితిలో ఆ విరకంలో నేను ఉంటే అలాగ లోపల వచ్చి కొంచెం ప్రాణం ఇస్తాడు, ఆనందించేటట్టు చేస్తాడు, మళ్ళీ కనపడకుండా వెళ్ళిపోతుంది. ఇలాగా కూతాటు కాను, ఆటలు ఆడుకుంటున్నాడు నాతో, నేరుగా రాకుండా మనసులో వచ్చి నన్ను ఇబ్బందించి నాతో ఆటలు ఆడుతున్నాడు వాడు ఆ స్వామి. కల్లవిల్ షణ్భగ పూమలరుకోది, మంచిగా షణ్భగ పుష్పములలో చక్కగా నువ్వు కీల్చి షణ్భగ పుష్పంలో ఉన్న మకరందాన్ని అనుసంధిస్తూ తేనెను తీసుకుంటూ కలిత్ ఆనందముగా ఇసై పాడం కుయిలే, మంచి పాటలు పాడుతూ ఉండేటువంటి ఏ కోకిల నువ్వేం చేయాలి? మెల్ల ఇరుంది మిళత్తి మిళత్తాదు, మెల్లగా ఉన్న చోట నుంచి మార్చకుండా, తప్పు కాకుండా కరెక్ట్ గా భగవంతుడికి ఇష్టమయ్యేటట్టుగా ఎన్ వెంకటవన్ వరకు వెంకటేశ్వర స్వామి నా దగ్గరికి వచ్చేటట్టుగా పిలవవా, దయచేసి పిలువు అని ప్రార్థిస్తున్నారు. 3వ పాసరం, మాదలి తేర్ మున్బు కొల్ల మాయన్ రావణన్ మేల్, ముందు ఒక మాదలి తేర్ మున్బు కొల్ల, మాదలి అనేటువంటి రథసారథి వాడు ముందు రథము తీసుకొని వెళ్తుండగా మాయన్ రావణన్ మేల్, మాయావి అయిన రావణుడి మీద సరమారి తాయి తలై అత్తత్తు వీడ, అనేక శరములను
మారి 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 వర్షములాగా వర్షించిన వాడు. తద్వారా తాయి తలై అత్తత్తు వీళ్ళ, అతని తల సపరేట్ గా 10 తలలు అక్కడికక్కడ పడిపోయేటట్టుగా బాణప్రయోగం చేసిన స్వామి తొడుత్త తలైవన్. బాణప్రయోగం చేసిన స్వామి వర ఎంగుం కానేన్. ఆ శ్రీరామచంద్రమూర్తి ఎక్కడ రావడమే రావట్లేదు, నాకు దర్శనం ఇవ్వట్లేదు. ఎంగుం కానేన్, ఎక్కడ కనపడలేదు. పోదలర్ కావిల్ పుదుమనం నార మంచి పరివడిన్ వరం కేట్. చక్కగా అప్పుడే వికసించిన తామర పుష్పంలో కొత్త కొత్త పుష్పము, ఆ పుష్పములలో ఒకటువంటి సుగంధములను స్పర్శించి ప్రతి ఒక్క పుష్పంలో వెళ్ళి కామరం కేట్ అక్కడికి వెళ్ళి నిత్యవాసం చేస్తూ ఆ పుష్పములో ఉన్ కాదలియోడు ఉడన్ వాళ్ళకుయిలే. నువ్వేం చేస్తున్నావు? నీ ఒక్క కాదలి, నీ పేడ, నువ్వు మాత్రం సింగిల్ గా ఉన్నావా? జోడి జోడిగా ప్రతి పుష్పంలో వెళ్ళి అక్కడికి ఉండి ఆనందం అనుభవిస్తున్నావే. ఇంత ఆనందం కలిగిన ఏ కుయిలే కోకిలా కాదలియోడుడన్ వాళ్ళు కుయిలే. నీ యొక్క పత్నితో నిత్యవాసం చేస్తున్న ఏ కోకిల, నువ్వు ఎన్ కరుమాణిక్యం వరకు వాయ్, నా ఒక మాణిక్యం లాంటి మా స్వామి కూడా నా దగ్గరికి వచ్చేటట్టు పిలవవలను అని ప్రార్థిస్తున్నారు. 4వ పాసరం. ఎన్బురిగి ఇనవేల్ నెడుంకణ్గల్ ఇమై పొరుందా పలనాలు. ఎన్బురిగి, నా ఒక బాధలతో నా వేల్ నెడుంకణ్గల్, వేళ్ళు లాంటి చాలా దీర్ఘమైన సౌందర్యమైన నా ఒక కన్ను 2 కూడా ఇమై పొరుందా, రెప్పలు ఎప్పుడు కూడా మూసుకోకుండా ఉంటుంది, కళ్ళు తెరిచే ఉంటుంది. నిద్రపోయి చాలా రోజు అయింది, నిద్రే అంటే ఏంటో తెలియని నా కళ్ళు ఏమైపోతుందా పలనాలం. 1 రోజా 2 రోజా పలనాలం, అనేక రోజులు. తున్బక్కడల్ బుక్కు, నేను సముద్రంలో ప్రవేశించాను. ఎలాంటి సముద్రం? దుఃఖ సాగరం. ఏం దుఃఖం? స్వామి నాకు దర్శనం ఇవ్వలేదే అనే దుఃఖం. వేరే వేరే చిన్న చిన్న దుఃఖం కాదు. స్వామినే తలుచుకున్నప్పుడు ఆయన మనసులో ఉన్నాడు, దర్శనం ఇవ్వట్లేదే, ఆయన చూడని నేత్రంతో, అందమైన నేత్రం ఉంది కానీ ఆ నేత్రంతో స్వామిని చూడట్లేదే అనే బాధలో మునిగిపోయిన నేను. నా తుంబక్కల బుక్ వైహుందన్ ఎన్పదు, ఆ సముద్రంలో పడిన వాడికి ఒక రక్ష ఒకటి ఉండాలి. అదే వైహుందన్ ఎన్పదోర్ తోణి. తోణి అంటే ఒక నావి, ఒక బోటు. ఒక సముద్రంలో పడిపోయిన వాడికి ఒక బోటు దొరికితే ఎంత ఆనందిస్తాడో, అలాగే ఈ సముద్రంలో దుఃఖ సాగరంలో ఉన్న నాకు వైకుంఠన్ శ్రీ వైకుంఠనాథుడు అనేటువంటి శ్రీమన్నారాయణుడు అనేటువంటి నావ నాకు పెరాదు, నాకు పొందకుండా ఉడరికి నేను శ్రమ పడుతున్నాను. ఆ వైకుంఠుడు నాకు దొరకట్లేదు, శ్రమ పడుతున్నాను. అన్బుడయారై పిరివురు నోయ్ అది నీయం అరిది కుయిలే. ఏ కుయిలే, నీకు కూడా తెలుసు ఈ వ్యాధి ఏంటో. ఎవరిని మనం ప్రేమిస్తున్నామో వాని క్షణకాలం మనం విడిచి ఉంటే ఆ సమయంలో మనకు ఎలాంటి రోగం, ఎలాంటి శ్రమ మనకు ఉంటుందో నీకు తెలుసు. కోకిల, నువ్వు ఎప్పుడు జోడి విడిచి ఉండవు. ఒకసారి విడిచి ఉంటే పడే బాధలేంటో నీకు తెలుసు కనుక అన్బుడయారై, ప్రేమ కలిగిన వారిని పిరి ఊరు నోయ్, విడిపోవడం, వారితో దూరంగా ఉండడం వల్ల ఏర్పడే ఒక స్థితి నోయ్, అది నీయం అరిది, నీకు కూడా తెలుసు. కనుక దయచేసి పొన్పురై మేని కరుళకుడుడే, బంగారు దివ్యమంగళ బంగారు స్వర్ణం రూపం కలిగిన ఆ గరుత్మంతుడి మీద ఆ గరుడ ధ్వజంతో కూడిన ఆ స్వామి పుణ్య పురుషుడైన శ్రీమన్నారాయణుడు వరకు వాయ్, నా దగ్గరికి రావాలని ఆహ్వానించవలను అని ప్రార్థించారు. తర్వాత ఈ పాసురం. మెన్నడై అన్నం పరందు విளையாடும் విల్లిపుత్తూరు రైవాందన్. మెన్నడై అన్నం, అందమైన అన్న పక్షులు, హంస పక్షులు అనేకములుగా ఉండేదట. అవన్నీ విளையாடும், ఆడుతూ ఉండేటువంటి వైభవం కలిగిన శ్రీ విల్లిపుత్తూరు. అక్కడ నిత్యంగా వాసం చేస్తున్న స్వామి ఉరైవాన్ వటపత్ర సాయి. వారిని పొన్నడి కాన్బదో రాసినారు. వారు ఒక దివ్య తిరుపాదములను, తిరువడిగలను చూడవలను అనేటువంటి ఆశతో ఎన్ పొరుగయల్ కన్నినై తుంచా, నాకు మత్స్యము లాంటి, మీనము లాంటి లోచనం కలిగిన నా 2 నేత్రములు కూడా ఎప్పుడు కూడా కన్నినై తుంచా, ఎప్పుడు నిద్రే పోవట్లేదు. స్వామిని చూడాలనే ఆశతో నిద్రే పోవట్లేదు. ఇన్నడిశలుడు పాలము దూట్టి ఎడుత్త ఎన్ కోలక్కిలియై. ఈ పాసనంలో ఆండాల్ తన చక్ర ఉండేటువంటి అక్కిలి చిలకని కూడా మంగళాశాసనం చేశారు. ఇది శివులిపుత్తూరు పాసం, అందుకే ఇది విశేష పాసనం. ఇన్నడిశిలుడు, మంచి తీయటి పాయసంతో కూటి పాలము దూటి, అన్నము
பாலு అమృతములాగా ఊటి ఎడుత ఎన్ కోలకిళియై. నా ఒక చాలా ప్రియమైన అందమైన నాతో ఎప్పుడు ఉండేటువంటి ఈ కిళి చిలక ఉందే, ఈ చిలకని ఏం చేస్తాను, ఉన్నోడు తోళుమై కొల్లువని కుయిలి, ఇంత గొప్ప చిలకని నీతో ఫ్రెండ్షిప్ అయ్యేటట్టుగా కలుపుతాను, నీకు ఈ చిలకకి మిత్రత్వం కలిగింప చేస్తాను. ఎందుకు, ఈ చిలకకు తెలుసు నేను పడుతున్న ఆ విరగదాపం ఏంటో, బాధ ఏమిటో అన్ని, ఇవన్నీ చిలకన్ని మీకు చెప్తుంది. నీ దగ్గరికి చెప్తే నువ్వు అర్థం చేసుకొని వెంటనే ఆ కృష్ణుడిని రావాలని నువ్వు పిలుస్తావు. నీకు లేకపోతే తెలియదు కదా, పక్షి బాటలు పక్షికి అర్థమవుతుందని చిలకని మీకు చెప్తాను. ఉన్నోడు తోళమై కొల్లువని కుయిలే, నీతో పాటు తోళమై మిత్రత్వం పోయేటట్టు చేస్తాను. కనుక నువ్వు దయచేసి ఉలగలందాన్ వరకు లోకములను పరిపాలించిన ఆ ఒక త్రివిక్రమావత ఉలగలంద స్వామిని రమ్మని ప్రార్థించు, పిలువు అని ప్రార్థిస్తున్నారు. ఎత్తిశయం అమరర్మణిందేత్తం ఎరుడీకేశన్. ఆ ఋషికేశుడు ఎలాంటి వాడు, ఎత్తిశయం 8 దిక్కులలోనూ ఉండేటువంటి దేవతలందరూ కూడా పణిందేత్తం తల వంచి నమస్కరించేటువంటి వైభవం కలిగిన వాడు వలిసయ్య. ఇంకా ఏంటి, ముత్తన్న వెన్మురువల్ చెయ్య వాయుం, మరి చక్కగా ముత్తన్న వెన్మురువల్ ముత్యాలు లాంటి మంచి, నేను నవ్వుతే ముత్యాలు మాలలాగా కనిపించే ఒకటి నా ఒక సౌందర్యం, నా ఒక ముఖ సౌందర్యం. ముత్తన్న వెన్మురువల్ చెయ్య వాయుం, నా నోరు ఎలాగుంది, ముత్యాలు లాంటి పళ్ళుతో సౌందర్యంతో కలిగిన నోరు. మూలయం నా స్థనం, నా ఒక స్త్రీకే ఉండేటువంటి సౌందర్య భాగం. మూలయం స్థనము కూడా అలగలింది, పోయింది, తనకు ఉండేటువంటి అందం కూడా పోయింది. మంచిగా పళ్ళు అందంగా ఉండేది, ఆ అందం పోయింది. వక్షస్థలం అందంగా ఉండేది, అది పోయింది. ఎలాగ నేను నలిగిపోయాను, స్వామిని చూడకుండా బాధపడుతూ ఉన్నాము కనుక నా సౌందర్యం కూడా తగ్గిపోయింది, అలంకరించుకోకుండా ఉన్నాను. అంటే శరీరం మీద ధ్యాస లేదు, స్వామినే తలుచుకుని ఉన్నాను. కొత్తలరు కావిల్ మణిత్తడం కన్బడై కొల్లం ఎలంకుయలే. నువ్వేం చేస్తావు, కొత్తలరు కావిల్ మణిత్తడం, మంచిగా కొత్తగా సమృద్ధిగా ఉండేటువంటి కాయి పూలు పళ్ళు వీటిలో ఏం చేస్తావు, కన్బడై కొల్లం, నీ కన్ను ఎప్పుడు కూడా వాటి మీదే ఉంటుంది. ఏది అందంగా అమృతం ప్రవహింపచేస్తుందో, ఆనందంగా ఉంటుందో అక్కడే కళ్ళు పెట్టుకొని అక్కడే ఉంటావు కదా కోకిల. కొత్తల్లర కావిల్ మణిత్తడం కన్బడై కొల్లం ఎలంకుయిలే. ఇదే వార్ధకమైన ముసలతనం పొందిన కోకిలైతే ఎక్కడో పడి ఉంటుంది, పెద్దదానికి పట్టింపు ఉండదు. కానీ అందుకనుక ఆ వృద్ధ కోకిలను పిలవకుండా ఎలంకుయిలే, యవ్వనంతో కలిగిన దాన్ని. ఎందుకంటే యవ్వన స్త్రీ యొక్క స్వరూపం, యవ్వన స్త్రీ యొక్క బాధ యవ్వన స్త్రీకే తెలుస్తుంది కనుక టీనేజే అర్థం చేసుకుంటారు అన్నట్టుగా పాపం ఇలంకుయిలే చిన్న కోకిలని పిలిచింది. ఇంతకుముందు పెద్ద కోకిలని పిలిచింది, ఇప్పుడు చిన్న కోకిలను పిలుస్తుంది. ఎంతత్తువని వరకోహిత్తి ఆహిల్. నువ్వు కనుక ఏ భాష చెప్తున్నా, ఇన్ని అడిసలుడు అది అయిపోయింది. ఎత్తిశయం అమర కరెక్ట్. కొత్తలర్ కావిల్ మణిత్తడం కన్బడై కొల్లం ఎన్ తత్వనై వరకోహిత్తి ఆహిల్. నువ్వు కనుక తత్వం ఆ స్వామి నాకు ఎలంకుయిలే ఎన్ తత్వనై, తత్వార్థ పురుషార్థములకు స్వరూపుడైన స్వామిని శ్రీమన్నారాయణ్ణి వరకోహిత్యాలు నువ్వు కనుక పిలిచినట్టయితే తల ఎల్లాల్ కైమారిలేని. నీకు నేను చేస్తున్న ఇది ఏం తెలుసా, తల ఎల్లాల్ కైమారని కృతజ్ఞత. నా తలనే నీకు తల ఉంచుతాను, నా తలనే నీకు కృతజ్ఞతగా సమర్పిస్తాను. అంతకంటే ఎక్కువ నీకు ఇవ్వడానికి నా దగ్గరికి ఏమి లేదు కనుక తల ఎల్లాల్ కైమారిలేని అని స్వామి పాపం కోకిలకు అమ్మ తన తలనే ఉంచి ఆత్మసమర్పణ చేసుకుంటుంది. స్వామిని పిలువమని వారు లేకుండా ఉండలేనని. తర్వాత 7వ పాసరం పొంగియ పార్కడల్ పల్లి హుల్వాణి. స్వామి మంచి తిరుపార్కడలో పల్లి చేస్తున్నవాడు, అంటే పడుకుంటూ ఉండేటువంటి స్వామి. పునర్వధో రాసేన వారిని చేరాలని ఒక ఆశతో, పునర్చి అంటే కలవడం, ఆ స్వామిని చేరాలి, స్వామితో చేరాలి, స్వామిని చేరాలని ఒక ఆశతో ఏమవుతుంది తెలుసా, నాకు దేహము ఎన్ కొంగై కిళర్ందు,
నాకు వక్షస్థలం అంతా కూడా అలాగా యాక్టివేట్ అయిపోతుంది. కొంగై కలంది దేహం అంతా ఒక విధమైన పులకాంకితం అయిపోయింది. కుమైత్తు కుదుగలిత్తు ఆవియై ఆగులం చెయ్యం అంగుయిలే. అది ఒక స్త్రీకి తనకు ప్రియమైన వారితో చేరాలనే ఒక ఆశ కలిగినప్పుడు వారి దేహంలో ఏర్పడేటువంటి వికారములు ఆనంద సూచనలు ఏముందో అవి చెప్తున్నారు. కొంగై కిళందు కుమైత్తు కుదుగలిత్తు ఆవియై ఆగులం చెయ్యం అంగుయిలే. నా ప్రాణాన్ని లేకుండా తిక్కుముక్కాడేటట్టుగా చేస్తుంది ఆ ఒక స్వామి సంబంధం కోరుతూ. ఆవియై ఆగులం చెయ్యం, అలాంటి స్థితిలో ఉన్నాను. అంగుయిలే అందమైన దూరంగా ఉండేటువంటి ఒకలా ఉనక్కెన్న మరైందురైవు. నేను ఇంత బాధపడుతుంటే స్వామి కలవకుండా నువ్వేమి ఒక చెట్టు కింద ఒకరికొకరు కలుస్తున్నావు. ఉనక్కెన్న మరైందురైవు. 2 కోకిలు అక్కడ సంభోగంలో ఉంది, కలిసి ఉంది. దాన్ని చూసి వెళ్తున్నా. అక్కడ ఏంటి, నేను ఇక్కడ బాధపడుతుంటే మీరు చక్కగా ఎంజాయ్ చేస్తున్నారు. ఉనక్కెన్న మరైందురైవు. అందువల్ల ఆళియం సంగం వన్ దండం, చక్రములను సంగములను సాంగములను గదను తండు అంటే దాని తెలుగులో ఏమంటారు, ఓకే, వన్ సంగం వనమాలి గదే సాంగి శంగి చక్రి నందకి. తండు అంటే నందకం. సో నందకము ఇవన్నీ కూడా ధరించినవాడు. ఆలయం సంఘం వన్ తండం తంగియ కయ్యవనై వరకోవిల్ని. నువ్వు కనుక ఈ సంఘ చక్రములను నందకం మొదలైన పంచాయుధములను ధరించి ఉండేటువంటి స్వామిని వరకోవిత్యాహిర్, నువ్వు కనుక వారు రావాలని నువ్వు కనుక ఆవాహనం చేసినట్టయితే, పిలిచినట్టయితే అప్పుడు చాలా ధర్మం పేరుది, మంచి ధర్మము మీ చేసిన భాగ్యం పొందుతావని అనుగ్రహిస్తున్నారు, చెప్తున్నారు. ఈ పారాయాక పిలుస్తాను స్వామి. ఓకే, తంగియ కయ్యవనై వర కోవిల్ని చాలా ధర్మం పెరిది. ఈయన కనుక పిలిచినట్టయితే నువ్వు మంచి ధర్మం చేసిన వాడు అవుతావు. స్వామిని నా దగ్గరికి పిలువు అని కోకిలని పిలుస్తున్నారు. షార్గం వలయ వలికం. షార్గం తన చేతిలో ఉన్న ధనుషు అలాగా బెండేటయ్యేటట్టుగా ధనుర్భంగం చేసిన వారు. తడక్కై చదురన్ పొరుత్తముడయ, మంచి హస్తములు కలిగిన వారు, సౌందర్యమైన తడక్కై చదురు 4 చేతులు కలిగిన వాడు, పొరుత్తముడయ మంచివాడు. నాంగల్ ఎమ్మిల్ ఎరుందొట్టియ కచ్చంగం నానుం అవనం ఎరుగం. చాతుర్భుజులైన స్వామి సారంగములను సారంగములను ధనుసుని భంగం చేయగలిగిన స్వామి వారు. మేమిద్దరు ఎమ్మిల్ ఎరుందొట్టియ కచ్చంగం, నేను ఆ స్వామి ఇద్దరు చేరి ఏకాంతంలో ఒకరికొకరు ఆనందిస్తూ ఉన్నాము. అలాగ ఉన్నాము. నేను ఆయన్ని లేకుండా ఉండలేను. ఇవన్నీ కూడా నానుం అవనం అరిదుం. నేను లేకుండా వాడు ఉండలేడు అని వాడికి తెలుసు, వాడు లేకుండా నేను ఉండలేనని నాకు తెలుసు. మా తెలిసి కూడా నానుం అవనం అరిదుం, తెలిసి కూడా వాడు ఏమి రావట్లేదు. నువ్వు తెలుసుకో. తేంకని మాంపొళిల్ సెందలిర్ కోదం సిరుకుయిలే. తేంకని తేనె లాంటి తీయటి మామిడి పండులను ఆ మా తోటల్లో మామిడి గార్డెన్ లో నిత్యవాసం చేస్తున్న ఏ కుయిలే నువ్వేం చేయాలి తెలుసా? తిరుమాలై ఆంగు వరైందొల్లై కోయిత్యాయ. వెంటనే స్వామి వారిని ఇమీడియట్ గా ఈ ఒక మ్యాంగో గార్డెన్ కి ఇమీడియట్ గా రావాలని ఇక్కడికి రమ్మని పిలువు. నువ్వు కనుక అలా పిలిచినట్టయితే అవనైనా సేవన కానే. నువ్వు పిలువు, వారు రాని. వారు రాగానే అని ఏం చేస్తానో నువ్వే చూడు. అవనై నాన్ సేవన కానే. పిలువు, కృష్ణుడు వస్తాడు. రాగానే ఆయన నేను ఏం చేస్తానో నువ్వే చూడు అని స్వామి అమ్మ చెప్తున్నారు. పైంగళి వన్నన్ శ్రీధరన్ 80 పాసత్ అహపట్టిరందేన్. నేనేమైపోయాను? నా దారిలో నాయన వాసనలో లేదు, వాడు పాసంలో చిక్కున్నాను. ఎవడు పాసంలో? పైంగిలి వన్నన్, చిలక లాంటి గ్రీన్ వర్ణం కలిగిన వాడు, నీలమేఘ శ్యాముడు. అలాగే కాంతిరే కాదు, పచ్చై వన్నన్ అంటారు. ఆ పచ్చై అంటే గ్రీన్ కలర్, పచ్చై వన్నన్. అలాంటి పైంగిలి వన్నన్, చిలక లాంటి రంగు కలిగిన వాడు, శ్రీధరుడు అనేటువంటి వాడు ఒక పాసం. వాడి మీద ఉన్న ప్రేమలో నేను వశీకరణమై ఉన్నాను. పొంగొలి వండురైకం పొళిల్ వాళ్కుయిలే. చక్కగా వండు తుమ్మెద అంతా కూడా మధుపానం చేసి ఇక్కడ అక్కడ అనేకంగా ప్రవహిస్తూ ఉండేటువంటి ప్రచరిస్తూ తిరుగుతూ ఉండేటువంటి మంచి గార్డెన్ పూంపొళిల్ ఒక వాటికలో నిత్యవాసం చేస్తున్న ఏ కోకిల
నువ్వు కురికొండు ఇది నీకే. గమనంగా విను, శ్రద్ధగా విను, అటెన్షన్ పెట్టి నా మాట విను. ఏమని వినాలి? సంగోడు సక్కర తాన్ వరకు. నువ్వు ఎవరినో పిలుచుకుని రావచ్చు, శ్రద్ధగా గమనంగా విను. శంఖ చక్రములను ధరించిన వాడిని పిలువు. పొన్వలై కొండు తరుదల్. అలాగే మంచి నా ఒక పొన్వలై బంగారుతో కూడిన గాజులు ఇవన్నీ కూడా పట్టుకోవచ్చి తీసుకువచ్చి ఇవ్వవలను. పొన్వలై కొండు తరుదల్. వాడు తీసుకువెళ్ళిపోయాడు నా దగ్గర నుంచి, మళ్ళీ తీసుకువచ్చి ఇవ్వాలి. ఇంగుళ్ళ కావినిల్ వాழக்கருதில் 2 తిన్నాం వేండం. ఒకటే చేయాలి. ఈ ఒక్క మ్యాంగో గార్డెన్లో నువ్వు కనుక నా దగ్గర ఉండాలి అంటే 2లో 1 చేయాలి. పొన్వలై కొండు తరుదల్. 2 పని చేయాలి. ఆయన ఇక్కడికి రమ్మని చెప్పు, లేదా ఇదిగో నా ఒక గాజులు ఇస్తాను గుర్తింపుగా, ఈ గాజులు తీసుకువెళ్ళి వాడికి ఆయనకి రమ్మను. పొన్వలై కొండు తరుదల్. నా ఒక గాజులు తీసుకువెళ్ళి వాడు ఎక్కడ ఉన్నాడో వాడికి తీసుకువెళ్ళి ఇవ్వవలను. 2లో 1 నువ్వు చేయాలి. ఇంగుళ్ళ కావినిల్ వాழக்கருதில். ఇక్కడ ఉన్న ఈ నందవనంలో నువ్వు నిత్యవాసం చేయాలని అనుకుంటే 2 తిన్నాం వేండం. 2లో 1 నువ్వు తప్పకుండా చెయ్యవలను అని పాపం చాలా ఎంత భగవంతుడి మీద ప్రేమ కామం తలకెత్తి ఎలాగంతా అండాల అవస్థ పడుతూ పాసరం అనుసంధానం చేస్తున్నారు. తర్వాత ఇంకో వైభవం అండ్రు ఉలహమలందానై ఉగంది. ఆ రోజు త్రివిక్రమావతారం వచ్చిన వారిని ఉగంది ఇష్టముతో అడిమైకన్ అవన్ బలి చెయ్య. వాడి దగ్గరికి వెళ్ళి వాడికి దాసవృత్తి చేయాలనే ఒక ఆశతో తెన్నలం తింగళం మూడరుద్ది. తెండ్రల్ అంటే ఆ స్ప్రింగ్ మంచిగా ఉండే వసంతకాలం, తింగళం చంద్రుడు, ఇవన్నిటికి మధ్యలో ఊడరుతూ ఎన్నై నలియం మొయమై అరియే. ఆ స్వామిని ఉద్దేశించి నేను పడుతున్న బాధలో ఏం తెలుసా, ఆ ఒక వసంతము నాకు బాధ కలిగింపచేస్తుంది, ఆ తింగళ్ చంద్రుడు నాలో బాధ కలిగింపచేస్తున్నాడు. అందరికి ఆనందం కలిగింపచేసేది ఇవి 2. వసంతకాలం వస్తే అందరూ ఆనందిస్తారు, కానీ నేను బాధపడుతున్నాను. చంద్రుని చూస్తే అందరూ ఆనందిస్తున్నారు, కానీ నాకు చాలా బాధ కలుగుతుంది. ఎందుకు? ఆ సమయంలో వాడి జ్ఞాపకం వస్తాడు, వాడు నా దగ్గర లేడు. ఎన్నై నలియం మొరమే అరియే. నన్ను ఎంత ఇబ్బంది పెడుతున్నాడో చెప్పలేను, అంత వేగంలో కష్టపడుతున్నాను. ఎన్నం ఇక్కావిల్ ఎరుందెరుంది ఎన్నై తదర్తాదే నీయం కీలే. వాడు అంత ఇబ్బంది ఇస్తుంటే చంద్రుడు, ఆ వసంతము ఇవన్నీ నాకు ఇబ్బంది ఇస్తుంది, నువ్వు కూడా ఇక్కడ వచ్చి కూ అని పిలుస్తూ నువ్వు కూడా ఇక్కడ నాకు ఇబ్బంది ఇవ్వకు. నీ కోకిల గానం చేస్తుంటే అయ్యో ఆనందించవలసిన వాడు ఎంబడి లేదే, బాధపడుతున్నాను. నీయం కుయిలే తదర్తాదే, నాకు ఇబ్బంది ఇవ్వకు. దాని బదులు ఏం చేయాలి? ఇన్ని నారాయణనై వరకు వాయేల్. ఈరోజు శ్రీమన్నారాయణ ఇక్కడికి రమ్మని పిలువు. 10 భాషలు అయింది, 8 భాషలు అయింది, 9వ భాషలో చెప్తున్నాను. ఇప్పుడు నువ్వు నారాయణునికి వరకు పిలవాలి. ఇప్పుడు కనుక నువ్వు పిలవకపోతే ఇంకొట్లు నిన్ను తురపన్. ఇంకేమవు తెలుసా, ఇక్కడి నుంచి నిన్ను కూడా నేను తురపన్. నువ్వు ఈ ఒక ప్లేస్ ని వదిలేసి వెళ్ళిపోవాల్సి వస్తుంది. తరిమేస్తాడు నిన్న ఇక్కడి నుంచి, వాడు కూడా తరిమేస్తాడు ఇక్కడ ఉండకుండా. నేను ఇక్కడ నెమ్మదిగా ఉండలేకపోతున్నానే, నువ్వు కూడా నెమ్మదిగా ఉండలేవు ఇక్కడ. తురపన్, ఇది వదిలేసి వెళ్ళాల్సిన వస్తుంది, జాగ్రత్త అని భయపెట్టిస్తున్నారు 10వ భాషలో. కనుక నువ్వు వెంటనే నారాయణ శ్రీమన్నారాయణని ఆహ్వానించమని ప్రార్థిస్తున్నారు. తర్వాత 11వ భాషలో పలుస్తుంది. విన్నుర నిండడి దావ్యమైందని. ఆకాశం వరకు తన పాదములను తొలగించిన ఆ ఒక పొడిగించిన స్వామిని వేర్కన్ మడందై విరింబి. వేలు లాంటి షార్ప్ నేత్రం, సౌందర్యం కలిగిన గోపికైన అమ్మవారు విరుంబి ఇష్టపడి కన్నుర ఎన్ కండల్ వన్ననే, నేను కనపడేటట్టుగా నా దగ్గరికి నేరుగా వచ్చేటట్టుగా కడల్ వన్ననైన శ్రీమన్నారాయణ్ణి కూవు పిలువు 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 అని కరుంగుయిలే ఎన్న మాత్రం. ఏ కుయిలే పిలువు పిలువు అని చెప్పిన ఒక మాత్రం, ఒక బాధ, ఆ శ్రీశుక్తి, ఆ ఒక మాటలను పన్నూరు నాన్మరయోరు పొదువేమన్నాను. అనేక 4 వేదములను అనుసంధానం చేసేటువంటి శివులిపుత్తూరుకు ఉండేటువంటి నాయకుడైన పట్టర్పిరాన్ వారి యొక్క కుమార్తె అయిన గోదాదేవి అయిన నేను, గోదాదేవి అమ్మవారు అనుగ్రహించిన ఈ 10 భాషలు. నన్నూరు వాసగమాలి వల్ల. నన్నూరు వాసగం చాలా ఆనందింపజేసేది, చాలా కవిత్వ నయం కలిగినవి, సౌందర్యం కలిగినవి ఈ ఒక 10 పాసురాలు. నన్నూరు వాసగమాలై వల్లార్. ఇవి కనుక అనుసంధానం చేసే వాళ్ళకి ఏం ప్రాప్తం కలుగు?
నారాయణాయ ఎన్బారే. నారాయణ 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 అని భగవన్నామ సంకీర్తనం చేసే ఒక భాగ్యం కలుగుతారు. అష్టాక్షరి మంత్రం అనుసంధానం చేసే యోగ్యం భాగ్యం కలగదు మనకు, అది కలుగుతుంది. నమో నారాయణాయ ఎన్బారే. అష్టాక్షరి మంత్రాన్ని అనుగ్రహం పొందుతారని ఫలశ్రుతి అనుగ్రహిస్తున్నారు. చాలా అద్భుతమైన పాసురం. కోకిలతో ఆండాళమ్మ వారు చేసిన సంభాషణ, తనకు ఉండేటువంటి బాధలు, భగవంతుడితో ఉండేటువంటి ఆ సంసర్గము ఎంత కావాలో ఆశపడుతున్నారు, మనకు చెప్తున్నారు. ఇలాంటి ఆశ కోరికలు మనకు ఎప్పుడు ఉండాలి, దాన్ని స్వామి పూర్తి చేయాలని ప్రార్థిస్తున్నాం. నమో నారాయణ, నమో నారాయణ. జై శ్రీమన్నారాయణ.